ఇంకొకటి కూడా మీరు దృష్టిలో పెట్టి అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే, ముస్లింలకి హిందువులకి పోరాటాలు జరిగాయని మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. మొన్న మధ్య అదేదో శివాజీ కొడుకుది వచ్చింది ఒక సినిమా. అంత దుర్మార్గం అది, అంత పచ్చి బూత్ అనమాట సినిమా కాదు అసలు అది. అంటే మీరు గమనించాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఒక హిందూ రాజుకి ఒక ముస్లిం రాజుకి మధ్య జరిగిన అన్ని యుద్ధాల్లో హిందూ రాజు సైన్యంలో హిందువులు ముస్లింలు ఉన్నారు, ముస్లిం రాజు సైన్యంలో హిందువులు ముస్లింలు ఉన్నారు. ఇది ఒక బేసిక్ పాయింట్. చిన్నపిల్లలు మీరు తెలుసుకోవాలి. ఇది మీకు సినిమాల్లో చూపించింది కరెక్ట్ కాదు. నేను సినిమా చాలా జాగ్రత్తగా చూశాను. నేను సినిమా ఆ సంభాజీ సైన్యంలో అందరినీ హిందువులనే చూపిస్తున్నాడు, ఔరంగజేబు సైన్యంలో అందరినీ ముస్లింలే చూపిస్తున్నాడు. చాలా దుర్మార్గం. అది తప్పది. అసలు అట్లా ఎప్పుడూ జరగలేదు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించారని మనం అంటాం కదా. వాళ్ళ సైన్యంలో 10% కూడా బ్రిటిష్ వాళ్ళు లేరు, మిగిలిన వాళ్ళంతా మన వాళ్ళే. ఇది కొంచెం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా. కాబట్టి మత యుద్ధాలు అని పేరు చెప్పుకుంటే 2 మతాల మధ్య జరిగిన యుద్ధాలు కావు. అసలు మత యుద్ధాలు అనేవే భారతదేశంలో జరగల. మత యుద్ధము అనేది భారతదేశంలో జరగలేదు. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏమిటండి ముగింపు అని అంటే, ఒక జాతి జన్మించదు, రూపొందుతుంది. పుట్టుకతోనే ఒక జాతి జన్మించదు. అదేం చెందుతుంది? అది రూపొందుతూ పోతుంది. అది ఒక ప్రధానమైన అంశం. అయితే ఏ జాతి అయితే బహుళత్వాన్ని కలిగి ఉంటుందో, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక్క హిందువులే లేదా ఒక ముస్లిములే ఉన్న జాతి ఉంది అని అనుకుందాం. నేను ముందాక మీకు చెప్పినట్లుగా అసలు అది ఆధునిక జాతి కానే కాదు. అసలు ఆధునిక జాతి అని అంటేనే బహుళత్వం కలిగిన జాతులతో నువ్వు కలిసి జీవించడమే ఆధునిక లక్షణం. లేకపోతే ఇన్ని వేల సంవత్సరాల మానవ వికాసం ఏం సాధించినట్టు? మానవ వికాసం ఏం సాధించింది? నువ్వు నీ పక్కన ఉన్న వేరే మతస్థుడితో నువ్వు కలిసి జీవించలేకపోతే, అతని నమ్మకం వేరు, నీ నమ్మకం వేరు, కానీ మీ ఇద్దరి ఆకలి ఒక్కటేనని నువ్వు గుర్తించకపోతే, అది విశ్వాసం మాత్రమే అని నువ్వు గుర్తించకపోతే, మీ ఇద్దరి ఇతర అవసరాలన్నీ కూడా ఒకటే, ఒక్క విశ్వాసం మాత్రమే వేరు అని నువ్వు గుర్తించకపోతే, నీ మానవ వికాసం నువ్వు ఏం సాధించి పెట్టింది? ఇన్నేళ్ల మానవ వికాసంలో మనం గ్రహించింది ఏంటి? కాబట్టి భారతదేశం ఒక అపురూపమైన జాతి, గొప్ప బహుళత్వం కలిగిన జాతి. అలాంటి జాతిని ఏకశిలా సదృశం చేసే, ఒకే శిలా మార్చే ఒక భయంకరమైన ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ఖండించాలి, దాన్ని ఎదుర్కోవాలి అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.